హాయ్ ఫ్రెండ్స్, నేను మీ షబ్బీర్ సార్. ఈ వీడియోలో ఏపీ డిజిటల్ లైబ్రేరియన్ పోస్టులకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ మనకి రాబోతుంది మరికొన్ని గంటల్లో. దీనికి సంబంధించి మన ప్రియతమ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మనకి కేవలము నోటిఫికేషనే కాకుండా రకరకాల ఎవరెవరికి రైతులకు రుణమాఫీకి సంబంధించి, డిఎస్సికి సంబంధించి, మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం, ఈ విధంగా వరాల మూట అనేటటువంటిది మనకి ఇవ్వనున్నారు. రేపే క్యాబినెట్లో కీలక నిర్ణయం 31వ తేదీన అనగా రేపు క్యాబినెట్లో కీలక నిర్ణయాలకు గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వనున్నారండి మన ముఖ్యమంత్రి గారు. ఖచ్చితంగా నెక్స్ట్ కూడా మన సీఎం వచ్చేసి మన ముఖ్యమంత్రి గారే ఉంటారని చెప్పి నేనైతే అనుకుంటున్నాను. మీరేమనుకుంటున్నారో మన కామెంట్ సెక్షన్ తెలియజేయండి. వీడియోని చూసే ప్రతి ఒక్కరు ఖచ్చితంగా ముందు ఒక లైక్ చేయండి, ఓకేనా? చాలా అంటే చాలా గుడ్ ఇన్ఫర్మేషన్స్, గుడ్ న్యూసెస్ అనేటటువంటివి ఈ వీడియోలో నేను మీకైతే అందిస్తాను. వరాల మూట అనేటటువంటిది మన సీఎం గారు ఇవ్వనున్నారు, ఓకేనా? కొత్త పిఆర్సీ కూడా ఐఆర్ల యోచన కూడా ఉంది, ఓకేనా? టీచర్లకు డిఎస్సి నోటిఫికేషన్ కూడా పచ్చజెండా, ఎన్నికల మేనిఫెస్టోపై కసరత్తు, మరింత మెరుగ్గా జగనన్న కాలనీలు, సీఎం జగన్ సరికొత్త ఆలోచనలు అనేటటువంటివి రానున్నాయి. ప్రస్తుత మంత్రులకు ఇదే చివరి క్యాబినెట్, ఓకేనా? రైట్, ఎనీవే ఏదేమైనప్పుడు కూడా మనకి కావాల్సిన ముఖ్యమైన నోటిఫికేషన్స్, ఓకే, వాటికి సంబంధించి మనం ఒకసారి చూసుకుందాం. ఇక్కడ చూసుకున్నట్లయితే వైఎస్ఆర్ డిజిటల్ లైబ్రరీ, ఓకే, ఇలా మహల్ గ్రామంలో ప్రారంభానికి సిద్ధమైపోయారు. ఆల్రెడీ ఎప్పుడో సిద్ధం చేసేసారు కూడా. అయితే గ్రామ సచివాలయం ఉన్న ప్రతి చోట లైబ్రరీ కూడా ఉండాలని చెప్పి మనం ప్రియతమ ముఖ్యమంత్రి గారి యొక్క యోచన. అయితే ఇందులో పనిచేయాల్సినటువంటి సిబ్బంది కొరత అనేటువంటి ఇప్పుడు ఏర్పడింది. కానీ ఇప్పుడు నోటిఫికేషన్ కొన్ని రోజుల వరకు ఇవ్వకుండా ఇప్పుడు ఇస్తున్నారు, ఓకేనా? వాస్తవానికి మనకి ప్రజా సంకల్ప యాత్రలో ఇచ్చినటువంటి హామీల్లో భాగంగానే మొదటి విడతగా 4,000కు పైగానే మేము పోస్టులను విడుదల చేస్తాము అని చెప్పి తెలియజేస్తున్నారు, ఓకేనా? కాబట్టి వాటికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అనేది రావడం జరిగింది. కాబట్టి అభ్యర్థులు కొంచెం, ఓకేనా, పేషెన్స్ అయితే ఉన్నట్లయితే, నేను చెప్పింది విన్నట్లయితే ఖచ్చితంగా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. దానికి సంబంధించినటువంటి అప్డేట్స్ అయితే అందిస్తాను. అదేవిధంగా జాబ్ కూడా వచ్చేటటువంటి ఛాన్స్ అయితే మీ అందరికీ ఉంటుంది, ఓకే? రైట్, ఇక్కడ మనం చూసుకున్నట్లయితే చాలా అంటే చాలా ప్రతిష్టాత్మకంగా మన ప్రియతమ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చేసి ఈ యొక్క వైఎస్ఆర్ డిజిటల్ లైబ్రరీని ప్రారంభించారు. అయితే ఇందులో నోటిఫికేషన్స్ అనేటటువంటివి భర్తీ అయితే చేయనున్నారు, ఓకేనా? రేపు క్యాబినెట్ కీలక నిర్ణయం అనేది తీసుకుంటుంది. మరికొన్ని క్షణాల్లో నోటిఫికేషన్ వచ్చేటటువంటి ఛాన్స్ అయితే ఉంది, ఓకేనా? రాగానే మీరు అందరికన్నా ముందుగా మీకు తెలియజేస్తాను, ఓకేనా గైస్? కాబట్టి వీడియోని ప్రతి ఒక్కరు లైక్ చేసి ముందు వరకు మనలా నిరుద్యోగులందరికీ షేర్ చేయండి. ఈ యొక్క గుడ్ న్యూస్ని ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. ఖచ్చితంగా మీకు విజయం అనేది వర్తిస్తుంది, ఓకేనా? ఇక మరీ ముఖ్యంగా చూసుకున్నట్లయితే ప్రజా సంకల్ప యాత్రలో ఇచ్చినటువంటి మాట ప్రకారంగా వైఎస్ఆర్ డిజిటల్ లైబ్రరీలో ఫస్ట్ ఫేజ్ పరంగా 4,530 లైబ్రేరియన్ పోస్టులు గ్రామ సచివాలయం థర్డ్ నోటిఫికేషన్తో భర్తీ చేయాలని చెప్పి కోరడం జరుగుతుంది. అదేవిధంగా గత 20 సంవత్సరాలుగా లైబ్రేరియన్ పోస్టులు భర్తీ అయితే కాలేదండి, ఓకేనా? సమాజానికి ఎంతో ఉపయోగకరమైన లైబ్రరీలు మూతపడే పరిస్థితి రావడం చాలా అంటే చాలా బాధాకరమైనటువంటి పరిస్థితి. అయితే ముఖ్యంగా లైబ్రరీ సైన్స్ చదివిన నిరుద్యోగుల పరిస్థితి, వారి యొక్క ఆకలి కేకలు వర్ణనాతీతంగా ఉన్నాయి. రాష్ట్రంలో 2 లక్షల మంది దాదాపు లైబ్రరీ సైన్స్ నిరుద్యోగులు అయితే ఉన్నారు, ఓకేనా? ఈ నోటిఫికేషన్ల కోసం 1000 కళతో ఎదురు చూస్తున్నారండి. కాబట్టి ఆ యొక్క కళ అనేటటువంటి అతి త్వరలో మనకి నెరవేరబోతుంది, ఓకేనా? కాబట్టి అభ్యర్థులంతా సంసిద్ధంగా ఉండండి, ప్రిపరేషన్ స్టార్ట్ చేసేసేయండి. నోటిఫికేషన్ ఏ క్షణంలో అయినా రావచ్చు, ఓకే? గ్రామ సచివాలయంలో లైబ్రేరియన్ పోస్టులు భర్తీ చేస్తారు. వివిధ శాఖల్లో, స్కూళ్ళల్లో, జూనియర్ కాలేజీ, డిగ్రీ కాలేజ్, పబ్లిక్ లైబ్రరీల్లో అన్ని ఖాళీలు భర్తీ చేయాలని చెప్పి మా యొక్క డిమాండు. అదేవిధంగా లైబ్రేరియన్ పోస్టులు గ్రంథాలయ విద్య అభ్యసించిన వారిచే మాత్రమే భర్తీ చేయాలి. ఎవరైతే గ్రంథాలయ విద్య చదువున్నారో వారికి మాత్రమే మీరు ఛాన్సెస్ ఇవ్వాలి. అంటే కేవలం ఏదో ఒక కోర్స్ చేసేసి అందులో ఒక సబ్జెక్టుగా ఉంటే వాళ్ళకి ఇచ్చేయడం కాదు. కేవలం లైబ్రేరియన్ పోస్టులు గ్రంథాలయ విద్య అభ్యసించిన వారికి మాత్రమే ఇవ్వాలని చెప్పి కోరడం జరుగుతుంది, ఓకేనా గైస్? ఇలా ఏదేమైనప్పటికీ కూడా మనకి
లైబ్రేరియన్గా సిఎల్ఐఎస్సి, బిఎల్ఐఎస్సి, ఎంఎల్ఐఎస్సి అభ్యసించిన వారిచే భర్తీ చేయాలి. ఓకే, రైట్. అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే ఇట్లు మన డిమాండ్ చేస్తున్నటువంటిది మనము ఆంధ్రప్రదేశ్ లైబ్రరీ సైన్స్ నిరుద్యోగ జేఏఎస్సి, సిఎల్ఐఎస్సి, బిఎల్ఐఎస్సి, ఎంఎల్ఐఎస్సి విద్య అభ్యసించిన వారిచే మాత్రమే లైబ్రేరియన్ సైన్సెస్ నిరుద్యోగులు ఆంధ్రప్రదేశ్ మా యొక్క డిమాండ్ అండి మన ప్రియతమ ముఖ్యమంత్రితో. కాబట్టి ప్రియతమ ముఖ్యమంత్రి గారు మా యొక్క గోడు విని ఖచ్చితంగా మమ్మల్ని ఆదరిస్తారని చెప్పి మేమైతే భావిస్తున్నాము. మా యొక్క నిరుద్యోగ కేకలు విని ఖచ్చితంగా మాకు నోటిఫికేషన్ రిలీజ్ చేసి తద్వారా మా యొక్క జీవితాల్లో వెలుగు నింపుతారని చెప్పి మనస్ఫూర్తిగా ఆశిస్తూ మళ్ళీ మీరే ముఖ్యమంత్రి కావాలని మీరైతే కోరుకుంటున్నాం. మీరు నోటిఫికేషన్ విడుదల చేస్తే మాత్రమేనండి, లేకపోతే మేము మీకు ఓటు వేయమని కూడా అభ్యర్థులకు తెలియజేస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా నోటిఫికేషన్ రిలీజ్ చేయాలి, రిలీజ్ చేస్తారు కూడా. ఓకేనా? థ్యాంక్ యూ అండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మన కామెంట్ సెషన్లో తెలియజేయండి. ఖచ్చితంగా 100% అర్థవంతమైన జవాబు మీకు లభిస్తుంది. ఓకే, థ్యాంక్ యూ గైస్.